Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ఉన్నతముగా హెచ్చింపబడిన నామంలో ఈ ఉదయకాలంన మరొక దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు. మీరు మా పక్షాన మాలో మీ కార్యమును జరిగించేవాడవు, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించేవాడవు. మిమ్మల్ని మేము ఎరుగుట్లో, మిమ్మల్ని మేము కనుగొనట్లో, మీ యందు మేము ఆనందించట్లో మీరు మాలో నివసింపగోరి మీ నిత్య నిబంధన రక్తాన్ని చిందించి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్షమించి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడితిమి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. Glory to the name of Jesus. Blessed be the name of the Lord, and his mercy endureth forever. I give thanks to the Lord for his good, and his mercy endureth forever. Glory, hallelujah. తండ్రి, ప్రార్థన సహవాసం ద్వారా మీతో మేము అన్యోన్య సహవాసములో ఒక సంబంధాన్ని కలిగి ధైర్యంతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మీ కృపా సింహాసనం ఎదుట మేము సమీపించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ ఉద్దేశాన్ని, మీ కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందమని కోరుకోవచ్చు. ఈ సమయాన్ని మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొని వస్తున్నాం. ఆత్మ నడిపింపును ఆత్మపూర్ణంగా చేయబడి ఆత్మ బలముతో మేము నింపబడి ప్రార్థనలో మేము కొనసాగించబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలంన? మనము దేవుణ్ణి కీర్తించినప్పుడు మన స్తుతుల మీద ఆయన ఆశీడై ఉంటాడు. ఆయన గొప్ప దేవుడు, స్తుతులకు పాత్రుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. అందుకే ఆయనను బట్టి మనకు కలుగుచున్నటువంటి ధైర్యము, ఆయనను బట్టి మనకు కలుగుచున్నటువంటి గొప్ప ఆధిక్యత, క్రీస్తులో మనము ఒకటిగా ఎంచబడుతున్నాం. ఆయన శిరస్సై ఉన్నాడు, మనం శరీరమై ఉన్నాం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరూ కృతజ్ఞతాభావం కలిగిన వారుగా దేవుణ్ణి సమీపించాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఆయన వ్యక్తిత్వంలో ఆయన ముఖదర్శనం చేసుకొనుట, ఆయన కీర్తిని, ఆయనను కొనియాడుట అనేది దేవుడు ఎంతగానో కోరుచు ఉన్నాడు. అందరం కలిసి దేవుని స్తుతిస్తాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నేను నిన్నారాధించును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మీ నామమెంతో గొప్పది, మిమ్మారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము మిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది,
ఆరాధించెదము మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును తండ్రి, నీ వంటి వారు ఎవరున్నారు? స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు. నిన్ను మేము గణపరుస్తున్నాము, ఈ సన్నిధిలో మిమ్మల్ని గణపరుస్తున్నాము. మా జీవితం ద్వారా కేవలం మీరే మహిమ పొందవాలని కోరుకొంచున్నాం. మా ఆత్మ ప్రాణ దేహములు మరొకసారి మీకు సమర్పిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధమైన నామములో స్తుతించి గణపరిచి అడిగిపోయి ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. రండి, ఈరోజు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16. అపోస్తుల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు, ఇప్పుడు కూడా జరిగించబడే కార్యాలు, ఇది కొనసాగించబడే కార్యాలై ఉన్నాయి. ఈ వాక్యంలో 16వ అధ్యాయము 23 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం నుంచి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వాని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరాను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి ఇంటి నున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలను అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తొడుక్కొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం 16వ అధ్యాయం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ వీరు ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఒక భూకంపం కలిగిందంట. ఏం కలిగింది? భూకంపం. భూకంపం కలగడం ఏంటి? ప్రార్థన తర్వాత అది కూడా. ఒక భూకంపం కలిగింది. యాక్చువల్గా వీళ్ళని, పౌలు శీలల్ని ఏం చేశారంటే ఒక చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వాళ్ళు వేసిన వెంటనే అసలు ఎందుకు ఈ చెరసాలలో వేయబడ్డారు? ఒకడు మనం కానీ ముందు వచనాల్లో చూస్తే,
16వ వచనంలో, మేము ప్రార్థన స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యము పట్టినది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఒక చిన్న పిల్ల ఏం చేసిందంటే, ఒక దయ్యము పట్టి అందరి గురించి, భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది. సోదె చెప్తుంది. సోదె ఎంతమందికి తెలుసండి? సోదె చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది సోదె చెప్పించుకుంటుంటారు. అంటే వాళ్ళు ఏమై ఉన్నారు? ఎప్పుడు ఏం జరుగుతుంది? వీటి కార్యాల గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అది ఎనీథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ స్పిరిచువాలిటీ, ఆత్మలోకములో ఎవరైనా కానీ ఫిజికల్ రెల్మ్ నుంచి ఆత్మలోకములో అనుసంధానం చేయబడతారో వారికి మాత్రమే ఇట్టి ఆధిక్యత ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా సరే భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నారు, నీ గతాన్ని గురించి మాట్లాడుతున్నారు, నీ గురించి నీ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా చెప్తున్నారు అని అంటే వారితో ఖచ్చితంగా ఆత్మలోకంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అందుకే ఎవరి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరికి పడితే వాళ్ళు చెయ్యి ఇవ్వకూడదు. ఎవరికి పడితే వాళ్ళని నా గురించి చెప్పు అని అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు దురాత్మ స్వాధీనంలో కూడా ఈ కార్యాన్ని చేస్తారు. ఇదే వాక్యంలో రాయబడింది. దురాత్మ స్వాధీనంలో కూడా వారు నీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే సేన అన్నటువంటి దెయ్యం పట్టినవాడు దావీదు, దేవుని కుమారుడా నాతో నీకేం పని అని అన్నాడు. దేవుని కుమారుడు అని వానికి ఎలా తెలుసు? హౌ కెన్ హీ నో దాట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్? దురాత్మలకి కూడా నువ్వెవరో తెలుసు. సారీ, దురాత్మల సమూహానికి నువ్వెవరో తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆత్మలోకముతో అనుసంధానం కలిగి ఉన్నారు కాబట్టి. ఇక్కడ కూడా పుతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది అందరి గురించి మాట్లాడుతుంది. ఈ చిన్నది ఏం చేస్తుందంటే సోదె చెప్తుంది అందరిని గురించి, వారి జీవితాల గురించి, వారు భవిష్యత్తు కన్నా వారి యొక్క భూత భవిష్యత్తు వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. భవిష్యత్తు కన్నా నాకు తెలిసి దయ్యం ఎక్కువ భూతం గురించి చెప్తుంటది. నీ జరగబడినటువంటి కార్యాలు ఎక్కువ చెప్తుంటారు వాళ్ళు సోదెగాళ్ళు. నువ్వు ఇప్పుడు పుట్టావు, నువ్వు ఈ టైంలో పుట్టావు, నీకు ఇలా జరిగింది, నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు అక్కడి నుంచి ఇలా వచ్చావు అని ఎక్కువ గతాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే భవిష్యత్తును నువ్వు నీ నోటితో మార్చుకోవచ్చు. దేవునితో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నప్పుడు నీ భవిష్యత్తు ఎలాగున్నా కానీ మార్చబడుతుంది. కొన్నిసార్లు ఈ భవిష్యత్తును గురించినటువంటి జ్యోతిష్కులు వాళ్ళందరూ కూడా, పురోహితులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే చూస్తారు. దీన్ని హారోస్కోపీ అంటారు. హారోస్కోపీలో నీ వివాహం ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, నీకు ఇవ్వబడినటువంటి ఆ నువ్వు ఎప్పుడు పుట్టావు అనే తేదీలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దే ఆర్ అంటర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిమానిక్. వారి సొంతంగా ఏ మనిషి కూడా గతాన్ని గురించి కానీ భవిష్యత్తును గురించి కానీ మాట్లాడలేడు. టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. కానీ నేనేమంటానంటే దురాత్మ నీ జీవితంలో పాడైనటువంటి సంగతులను ఎక్కువ మాట్లాడతాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ భవిష్యత్తును గురించి దేవునితో దగ్గర అవడానికి ఆయన నీతో మాట్లాడతాడు. బోత్ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇక్కడ పౌలు శీలలు వీళ్ళని చూశారు, ఆమెను చూశారు. ఈ మనుషులు
పౌలు శీల గురించి ఈ పుతోను దెయ్యం పట్టిన ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. 17వ వచనం. ఆమె సౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ మోస్ట్ హై, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చెప్పింది కరెక్టేనా? సర్వోన్నతైన దేవుని దాసుల పౌలు శీలలు. వీరు ఏం పని చేస్తున్నారు, వీరు ఎవరు, ఈ రెండు చాలు. దురాత్మకు దయ్యానికి కూడా వీటిని గురించిన అవగాహన ఉంటుంది. సర్వోన్నతమైన దేవుని దాసులు. రెండవది, రక్షణ మార్గమును గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నది గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు చూచి, రోజు గమనిస్తున్నారు పౌలు శీలలు. వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఈమె ఎదురవుతుంది, చెప్తుంది, సోది చెప్తుంది. పౌలు శీలకి ఏమైంది? పౌలుకి ఏమయ్యాడు? వ్యాకుల పడి, గ్రీవ్డ్ అనే మాట రాయబడింది. టర్న్డ్ అండ్ సెట్ టు ద స్పిరిట్. పౌలు చాలా వ్యాకులు పడ్డాడు, లోపల చాలా గ్రీవ్ అయ్యాడు, హృదయంలో చాలా నొప్పి చెందాడు. దాని వైపు తిరిగి, నువ్వు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కథం. ఆ పుతోను అనేటువంటి దయ్యం ఏం చేయబడింది? వదిలి వెళ్ళింది. యేసు నామములో ఏమన్నాడు పౌలు? నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్న వెంటనే ఆ దయ్యం వదిలేసింది. ఆమె యజమానురాలు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎవరైతే విచ్ క్రాఫ్ట్ చేస్తుంటారో, ఎవరైతే ఇలాంటి సోద చెప్తుంటారో, వాళ్ళు భౌతికంగా లాభాన్ని పొందుతుంటారు. ఆ లాభం పోయింది అని చెప్పి, ఆ వ్యాపారం పోయిందని చెప్పి పౌలు శీల దగ్గరకు వచ్చేసారు. ఆమె యజమానులు తమ లాభం పోయినదని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. వాళ్ళు ఏం చేసి తప్పేం చేయలేదు. ఒక దురాత్మను వెళ్ళగొట్టారు, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ దయ్యము ద్వారా లాభం పొందినటువంటి వారందరూ కూడా వెళ్ళగొట్టిన వానికి అగైనెస్ట్ అయ్యారు. అంతటా న్యాయాధిపతుల దగ్గర తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. సువార్త ప్రకటించబడినప్పుడు కూడా జరిగేది ఇదే. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఎందుకు అలజడి లేస్తుంది, ఎందుకు గలిబిలి లేస్తుంది? ఒక్కరు ఇద్దరే ఉంటారు అక్కడ. మొత్తం మాబ్నంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కాకుండా మన మీద, అంటే సువార్త ప్రకటించు వారి మీద దానిని ఉంచుతారు. ఆ నేరాలు మోపుతారు. ఎందుకంటే వాళ్ళు అనేక పర్యాయాలు దురాత్మను పూజించారు, విగ్రహారాధన చేశారు. ఆ దురాత్మ వారి జీవితాల్ని బాగా ఇంపాక్ట్, ప్రభావితం చేసి వారికి ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చింది. కాబట్టి వారు దానిని వదిలిపెట్టకుండా దానినే నమ్ముకొని దాని మీదే ఆధారపడుతూ జీవనోపాయమును చేసేటువంటి వారు. ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో, ఈ సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఎప్పుడైతే నోటి ద్వారా దేవుని ప్రజలైనటువంటి వారి నోటి నుంచి విడుదల చేస్తాడో, అధికారముతో కూడినటువంటి ఆజ్ఞ దురాత్మల యొక్క
సమూహమును విడుదల కలిగించగలదు. కాబట్టి దేవుని యొక్క అధికారం ఆయన నామములో ఉన్నది. యేసు నామములో ఉన్నదని పౌలు గారు చూపిస్తున్నారు. Paul is showing that the authority in the name of Jesus. అందుకే యేసు నామములో వదిలి వెళ్ళు అనగానే వదిలిపెట్టిపోయింది. యేసు నామాన్ని వాడినప్పుడు యేసుకి ఎట్టి అధికారము, యేసు క్రీస్తు ప్రభువుకు ఎట్టి అధికారము, ఎట్టి శక్తి కలిగి ఉన్నదో అదే శక్తి, అదే అధికారం, అదే సామర్థ్యత నీ నోటి ద్వారా పలికబడేటువంటి మాట వల్ల కలుగుతుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఒక భేదాభిప్రాయాలను కలుగు చేశారు. ఇదంతా ఎందుకు వివరిస్తున్నాను అంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక సువార్థికులతో ఏ విధంగా తోడై ఉంటాడు, వారు చేసేటువంటి పని ఏంటి, వారు సువార్తను ప్రకటిస్తూ వారు చేసేటువంటి పనిలో దేవుడు వారికి ఎలాంటి విజయాన్ని ఇస్తాడు అనే మాటను మీకు ఈరోజు తెలియపరుస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మనుషులు యూదులై ఉండి దే ఆర్ అదర్ క్యాస్ట్, దే ఆర్ అదర్ రిలీజియన్. రిలీజియస్ థింగ్ని, సోషియో ఎకనామిక్ కండిషన్ లేవనెత్తుతున్నారు. రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు. మీ దేవుడిని మేము ఎందుకు నమ్ముకోవాలి? మీ దేవుడు మీ దగ్గర పెట్టుకోండి. మీ దేవుడిని మాకు చెప్పకండి, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకండి, మాకు ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేదు. ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే వారు దురాత్మల యొక్క స్వాధీనంలో ఉంచబడిన వారు. దురాత్మల స్వాధీనంలో వారు లాభాన్ని సంపాదిస్తుండేవారు. ఇలాంటి వారు వ్యతిరేకమైనటువంటి ఆలోచనను కలిగి ఉండి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వంతో పనిచేస్తూ ఉంటారు. హల్లెలూయా. వ్యతిరేకమైనటువంటి ఆలోచన, వ్యతిరేకమైనటువంటి మనస్తత్వము, దేవుని సువార్తను అడ్డగించేటువంటి పనిని, ఆత్మను ఆర్పుతూ ఉంటారు. సో ఆత్మను ఆర్పడం అంటే దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉన్నప్పుడు దాన్ని కట్టుదిట్టంగా దాన్ని ఆపడం అన్నమాట. అది ఎవరి వలన కాదు, కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు మనుషులని ఆధారం చేసుకుంటారు. ఈ చిన్న చిన్న దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులలోనికి దూరి దేవుని రాజ్య వ్యాప్తిని చెందనీయకుండా ఆపుతూ ఉంటాయి. అయితే వారు భౌతికంగా పౌలు శీలలను బాగా హింసించారు, కొట్టారు. చూడండి, అప్పుడు జనసమూహం వారి మీద దుమ్మిగా వచ్చెను. చూడండి, జనసమూహాన్ని రేకెత్తించారు, వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళు పౌలు శీలల మీదకి పడేటట్టు చేశారు. న్యాయాధిపతులను వారి వస్త్రంలో లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలని ఆజ్ఞాపించింది. సో అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా దే ఆర్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ డిమానిక్ స్పిరిట్స్. అండ్ ఇప్పుడు ఏం జరిగిందంటే వీరందరూ ఒక్కసారిగా పౌలు శీలల మీద పడి రెక్కారు. ఆ న్యాయాధిపతులు వీళ్ళకి వస్త్రహీనత కలుగు చేసి వీళ్ళని కొట్టమని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకి రిమాండ్కి పంపించారు. రిమాండ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంకా తీర్పు ఇవ్వకుండా, కోర్టు దగ్గరికి తీసుకుపోకుండా, తీర్పు ఇవ్వకుండా పోలీసు యొక్క అదుపులోని తీసుకోవడమే రిమాండ్. సో వీళ్ళని రిమాండ్లో పెట్టారు. ఇంకా వాళ్ళని కోర్టు దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇంకా శిక్ష విధించాలి. ఈ శిక్ష విధించడానికి వాళ్ళు వారి స్వాధీనంలో, అనగా ఆ పోలీస్ అథారిటీ స్వాధీనంలోనికి తీసుకొని వెళ్ళారు. అందుకే వాళ్ళని చెరసాల్లో వేశారు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే
వీరు దేవుని కార్యాన్ని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామము అనేటువంటి అధికారం ద్వారా ఆ దురాత్మను వెళ్ళగొట్టారు. ఆ దురాత్మ వలన ఎంతమంది అయితే లాభం పొందారో వాళ్ళందరూ వీళ్ళకి శత్రువులయ్యారు. సో, ఇది ఆత్మలోకములో పనిచేసేటువంటి కార్యం. సో, ఈ దురాత్మల సమూహము ద్వారా ఎవరైతే ఆత్మలోకములో వారు పనిచేస్తూ ఉన్నారో, ఈ ఆత్మలోకములో దురాత్మల యొక్క సమూహము ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడినటువంటి వారందరి వలన క్రీస్తును కలిగినటువంటి వారికి నింద, అవమానము, వారికి వ్యతిరేకత, శ్రమ, హింస అన్నీ గూడా వారికి కలుగుతుంటాయి. అందుకే పర్సిక్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్ డిమానిక్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో జరుగుతుంది పర్సిక్యూషన్. కానీ పర్సిక్యూషన్ వలన సువార్త ఇంకా ప్రబలముగా వ్యాపిస్తుంది. ఎందుకు? అక్కడ విడుదల కలుగుతుంది గాబట్టి. వారు ఆ దురాత్మల చేత విడుదల పొందుతారు కాబట్టి, సువార్త ఇంకా వ్యాప్తి ఎక్కువవుతుంది. జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నారు. ద ముస్లిమ్స్ విల్ గో విత్ ద వయలెన్స్, బట్ ఎ క్రిస్టియన్ విల్ స్ప్రెడ్ విత్ పర్సిక్యూషన్ అని రాయబడింది. క్రైస్తవులను ఎక్కువగా ఏమనుకుండ్రి, ఏమనుకోకండి, ఏమనొద్దండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఎక్కువగా అనే కొద్దీ వాళ్ళు విస్తరిస్తారు. ఎందుకు? సువార్త ప్రకటించబడుతుంది. దురాత్మలకు భయం కలుగుతుంది. సువార్త ప్రకటించబడినప్పుడు విడుదల కలుగుతుంది. విడుదల కలిగినప్పుడు వారందరూ గూడా మార్చబడతారు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అలాగనే మారిపోతారు. ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది సువార్త అని ఆయనే జెప్పాడు ఆ కాలంలో. ప్రార్థన సహవాసము ఇప్పుడు వీరికి అవసరమై ఉంది. అంటే వీరికి ఇటువంటి శక్తి సామర్థ్యత ఎక్కడి నుంచి కలిగింది అనంటే, వీరు ప్రార్థన సహవాసములో నిలకడగా ఎడతెగక ఉన్నారు. వీళ్ళని చెరసాల్లో వేశారు. దెబ్బలు కొట్టారు. బాగా నొప్పుంది. భయంకరమైన అవమానం జరిగింది. వస్త్రహీనతలో ఉన్నారు. బెత్తంతో కొట్టిండొచ్చు, లేకపోతే దేనితో కొట్టారో తెలీదు. బాగా గాయాలుంటాయి శరీరంలో. బాగా నొప్పుంది. రక్తం గారుతుంది. చాలా ఇబ్బందులున్నాయి. అయినా సరే వీళ్ళేం జేస్తున్నారు? చూద్దాం మనం. 25వ వచనం. 24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారిని కాళ్లకు బొండ వేసి బిగించాను. మళ్ళా ఎక్కడ పారిపోతారని వాళ్ళకి బాగా బేడీలేశారు. కాళ్ళకి బేడీలేశారు. చేతులకు గాకుండా. అయితే మధ్యరాత్రి వేళ బేడీలు వేసినప్పుడు, కాళ్ళకి కదలకుండా ఉచ్చు బిగించినప్పుడు వీరు ఏం చేశారు? వాట్ దే డిడ్? ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్, ఇన్ స్పైట్ ఆఫ్ పెయిన్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ దే దే వర్ ఆల్ ఇన్ ద ప్రిజన్. వాట్ దే డిడ్? ఏం చేశారు? వాట్ దే డిడ్? ఇది ఇంపార్టెంట్. నీ జీవితంలో గూడా నీ శ్రమలలో, నీ ఆపదలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ కృంగుదలలో, నిన్ను అవమానించినప్పుడు, నీ మీద నిందబెట్టినప్పుడు, నీకు అనేక మార్లు ఇబ్బందులు ఎదురైనప్పుడు, గాయాలతో నువ్వు కొట్టబడినప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, శారీరకంగా, మానసికంగా నువ్వు కృంగిపోయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పౌలు గారు మధ్యరాత్రి వేళ, మధ్యరాత్రి ఆడ్ అవర్ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు, చెప్పండి, ప్రార్థించుచు. రెండవది కీర్తనలు పాడుచుండిరి. చెప్పలే, ఖైదీలు వినేటువంటి స్వరంతో పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు.
ఖైదీలు వింటున్నారు అక్కడ. ఖైదీలు వింటున్నారు. నీ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు బంధకంలో ఉంటావో, నీ ప్రార్థన శక్తి గట్టిగా ప్రార్థించాలి. You should pray aloud when you are downtrodden, when you are discouraged, when you are being under the bondage. నువ్వు బంధించబడి ఉన్నప్పుడు నీ బంధకాలలో నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి. నోరు విప్పి గట్టిగా మాట్లాడాలి. నోరు విప్పి నీ అధికారాన్ని వాడాలి. అంతేకాకుండా స్తుతి చెయ్యాలి. అందుకే ప్రార్థన, స్తుతి రెండు పక్కన పక్కనే వెళ్తూ ఉంటాయి. రైలు పట్టాలు ఎలా అయితే రెండు రైలు పట్టాలు ఉంటాయో, అది పట్టాలు ఎంత దూరం ఉంటే రైలు, అంత దూరం రెండు పట్టాలు పక్కన పక్కనే ఉండాలి. సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫిక్స్డ్గా ఉండాలి. ప్రార్థన, స్తుతి కూడా అంతే. ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తుండాలి. ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థించాలి, స్తుతించాలి. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. ప్రార్థన దేవునితో సహవాసము, స్తుతి ఆయనను గూర్చినటువంటి గొప్పతనాన్ని మాట్లాడాలి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయనలో నువ్వు ఏమై ఉన్నావు. గనుక మనం చూసాం యెహోషాపాతు జీవితంలో ఎలాగ ఆయన జయాన్ని పొందాడు. 5 మంది రాజులు వారికి ఎదురయ్యి వారిని భయపట్టినప్పుడు మొట్టమొదటిగా భయపడ్డాడు. తర్వాత దేవుని యొద్ద విచారణ చేశాడు. యహాజీయేలు అనేటువంటి ఆయన మీద ఆత్మ కుమ్మరించబడిన కారణాన్ని బట్టి ఆయన ఆత్మావేశముతో వారిని ధైర్యపరిచాడు. అంబుల వారిని ఉంచి వారికి విజయాన్ని ఇచ్చాడు. వారు విజయం పొందిన తర్వాత కొల్ల సొమ్మును వారి యొక్క జీవితంలో ఎప్పుడు ఎరగనటువంటి వారుగా, అంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళంతా ఓవర్ నైట్ 3 days 3 రోజులలో they become rich. See, the richness begins after when you win over the temptation. It is both physical, spiritual richness, I'm telling you. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన స్తుతి చేయడం ప్రారంభించారో, ఖైదీలు వింటున్నారో, గట్టిగా ప్రార్థిస్తున్నారో, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, నీవు మాకు తోడై ఉన్నావు. మమ్మల్ని వీరు కొట్టారు, వారిని క్షమించండి. మమ్మల్ని వీరు తిట్టారు, వారిని క్షమించండి. మా మీద నింద వేశారు, వారిని క్షమిస్తున్నావు. నీ చేతికి అప్పగిస్తున్నావు. దేవా నువ్వు గొప్ప దేవుడు. దేవాను స్తుతులకు పాత్రుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు. మీరు మమ్మలను తండ్రి మీ స్వరముతో మమ్మలను నడిపిస్తున్న దేవుడు అని ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. చూడండి, ఇక్కడ భూకంపం కలిగిందంట, చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడాయి. 4 విషయాలు జరిగించబడింది. భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరాయి, ఫౌండేషన్ షేక్ అయింది. భూకంపం ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ ఎర్త్క్విక్ కింద నుంచి భూమిని కదిలిస్తుంది. పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడాయి. బంధకాలు ఊడే అంత భూకంపం కలిగిందంట. ఈరోజు నీ బంధకాలు ఊడి పడిపోవును కాక. నీవు బంధించబడిన ప్రతి స్థితిని దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. I speak the deliverance upon your life in the name of Jesus.
యేసు నామములో నువ్వు నీ మనసులో బంధించబడినటువంటి బంధకాలు, ఫిజికల్‌గా బంధించబడినటువంటి బంధకాలన్నిటినీ ఆత్మ లోకములో యేసు నామములో ఊడి పడిపోవును గాక. హల్లెలూయా! వెంటనే ఈ రిమాండ్‌లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మేల్కొన్నాడు. అరే! వీళ్ళని మన కంట్రోల్‌లో ఉంచి రేపు తెల్లవారి కోర్ట్‌కి తీసుకుపోవాలి. వీళ్ళేంది ఇట్లాంటి పనులు జేస్తున్నారు అని వెంటనే ఆయన మేల్కొని, ఆయన ఈ చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకున్నాడు. కత్తి తీసుకొని ఆత్మహత్య జేసుకోవాలనుకున్నాడు. ఆయన ఉద్యోగం ఊడిపడిపోతుంది. ఆయనకి ప్రాణాపాయం ఉంది. ఇంక అయిపోయింది నా పని అనుకున్నాడు. ఇంక ఏమాత్రం ధైర్యం లేదు ఆయనకి. ఇంక నా పరిస్థితి ఇంక మెరుగుపరచబడదు అని అనుకున్నాడు. అప్పుడు ఆ సమయంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. నీవు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరం ఇక్కడనే ఉన్నాం. బంధకాలు తెగిపోయిన, చెరసాల తలుపులు అదిరిన, చెరసాల పునాదులు అదిరిన, భూకంపం కలిగిన, దేవుని నడిపింపు లేనిదే వాళ్ళు అక్కడి నుంచి అడుగు ముందుకు వేయలేరు. మనమేంటే ఊడిపోయినాయిరా పరిగెత్తండ్రా అని చెప్పి పరిగెత్తేవాళ్ళు. ఇంకా ఊడిపోయినాయి. దేవుడే పంపించాడు. ఇంక జంప్. ఆత్మ నడిపింపు అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. ఊడిపోతే పరిగెత్తమని గాదు. అక్కడ నిలుచొని దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. హల్లెలూయా! ఎక్కడైతే డెలివరెన్స్ కలుగుతుందో అక్కడ నువ్వు పారిపోమని గాదు. అక్కడ నిలవబడాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. అనేక మంది రక్షించబడతారు. స్తుతించాలి దేవుణ్ణి. ఆరాధించాలి. ఎక్కడైతే అందుకే ఈ పాట మనం వింటూ ఉన్నాం ఈ మధ్యలో. ఏదేమైనా చేయగలను. గతం మొత్తం మార్చే దేవుడాయన. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. నేనెక్కడైతే పడిపోయి ఉన్నానో అక్కడే లేపేవాడు ఆయన. నువ్వెక్కడైతే పడిపోయావో అక్కడ లేవజేసేవాడు ఆయన. నువ్వెక్కడైతే బంధించబడ్డావో ఆ బంధకాలను విరగ్గొట్టి నిన్ను సాక్షిగా నిలిపేవాడు ఆయన. కాబట్టి ఈ బంధకాలన్నీ గూడా నిన్నేం జేయలేవు. గుర్తుపెట్టుకోండి. బంధకాలు వల్ల నువ్వు ప్రమాదంలో లేవు గానీ, బంధకాలు విడుదల వల్ల సువార్త ప్రకటించబడి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగుగా మార్చబడతావు. పౌలు నువ్వు ఏ హాని చేసుకొనొద్దు. దీపాన్ని తెమ్మన్నాడు. పౌలు శీల దగ్గరకు వణుకుతూ ఆ దీపాన్ని తీసుకొచ్చాడు. వాడిని వెలుపలికి తీసుకొచ్చి ఒక మాట అన్నాడు. ఆయన హృదయములో ఒప్పింపచేయబడ్డాడు. ఆత్మకార్యం జరిగించబడింది. ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు అంటే ఇంత పెద్ద భూకంపం కలిగి చెరసాల తలుపులు అదిరి ఈ యొక్క బేడీలన్నీ ఊడిపోయి బంధకాలన్నీ ఊడిపోతే వీళ్ళింకా ఇక్కడే ఉన్నారేంటి? ఇది ఖచ్చితంగా దేవుని పని అని ఆయన గుర్తెరిగాడు. నీ బంధకము దేవుని కార్యాన్ని వివరించగలగాలి. నీ బంధకములో నుంచి నువ్వు విడుదల పొందినటువంటి సాక్ష్యం ఏం చేయాలంటే, ఇతరులలో హృదయాలలో అగ్నిని రగులుకొనేలాగా చేయాలి. వారి హృదయంలో ఒక నూతన సృష్టి అనుభవాన్ని కలిగించే విధంలో మనస్సును మారు మనస్సు పొందే విధానంలోకి తీసుకురావాలి. దిస్ ఈస్ ద గాస్పెల్. సో గాస్పెల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సూపర్ న్యాచురల్. ఆత్మీయమైనటువంటి లోకంలో పనిచేసేది. ఏమంటున్నాడో తెలుసా? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?
బాబు, నాకు అర్థమైంది, ఇది కేవలం దేవుడు చేస్తే తప్ప మానవులు చేయలేరు. మీరిప్పుడు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడనే ఉన్నారంటే మీరు నన్ను బ్రతికించారు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఈ అనుభవాన్ని ఏ విధంగా పొందుకున్నారో అదే అనుభవాన్ని నేను కూడా పొందుకోవాలనుకుంటున్నాను. దానికి నేనేమి చెయ్యాలి? నీ ప్రార్థన జీవితము ఇతరులను ఒప్పింపచేసి, ఒప్పుకోలులోకొచ్చి ఆత్మీయమైనటువంటి ఒప్పుకోలులో ఉంచబడుదురుగాక. హల్లెలూయా! పౌలు గారు వెంటనే పౌలు శీలలు ప్రవీణ యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. వెంటనే అతని ఇంటికి, అతనికిని, అతని ఇంటి వారికి అందరికీ కూడా రక్షణ వచ్చింది. అతనిని, అతని ఇంటి నున్న వారినందరికీ దేవుని వాక్యాన్ని బోధించారంట. సి సువార్త, తర్వాత వాక్యాన్ని బోధించబడడం అన్నీ ఒక్కసారిగా అయిపోతున్నాయి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును, అతని ఇంటి వారును, ఈయనేం చేశాడు? పౌలు శీలలకు నర్సింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. వారి గాయాలన్నీ కడిగారు, డ్రెస్సింగ్ చేశాడు. చేసి అతడును, అతని ఇంటి వారు బాప్తిస్మం పొందారంట ఆ రోజే. మరియు అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించెను. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆనందించాడు. ఇది నీ యొక్క బంధకము ద్వారా, పర్సిక్యూషన్ వల్ల జరిగేటువంటి రిజల్ట్స్. అందుకే దేవుడు ఎవరైతే ఆయన నామం విశ్వాసం ఉంచుతారో వారిలో నూతన సృష్టి అనుభవాన్ని కలుగజేస్తాడు. నువ్వు బంధించబడి ఉండుట అనేది ఒకరోజు విడుదల పొందడానికి, నీ బంధకము ద్వారా ఇతరులు రక్షణలోనికి నడిపించడానికి. ఈరోజు నువ్వు బంధించబడి ఉన్నావేమో, శ్రమ పొందుతున్నావు, ఇబ్బందులో ఉన్నావు. ఇవన్నిటి యొక్క విడుదల దేవుని ఆత్మ చేత ఇతరులను రక్షించడానికి కొరకై. కాబట్టి నువ్వు విసిగిపోవద్దు, ప్రార్థన జీవితాన్ని కొనసాగించు. ప్రార్థనతో పాటు స్తుతి చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనం ఇలాగ చేస్తూ ఉంటామో, ప్రార్థన ద్వారా దేవునిని గణపరచు వారంగా, దేవుని స్తుతించు వారంగా, దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ, అధికారాన్ని వాడుతూ, దురాత్మలను యేసు నామములో వెళ్ళగొడుతూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, సువార్తను వ్యాపింపచేస్తూ, ఇలాంటి కార్యాలను ఉన్నట్లయితే అనేక మందిని రక్షించగలిగేటువంటి స్థితిలోనికి నీవు పంపబడతావు. దేవుడిట్టి మాటలను ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని ఉద్దేశించి మన జీవితం ఏ విధంగా ఉన్నదో వాటిని మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క నామములో ఆయన దగ్గరకు మన ప్రార్థన కొరకే కూడి వస్తాం. ఆత్మలో ప్రార్థన చేద్దాం, మనసుతో ప్రార్థన చేద్దాం. నేను ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు ఎన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండగలరో కొనసాగించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఇట్టి మాటలను ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు నామములో చెప్పబడినటువంటి లేఖనాలను మీరు ఆశీర్వదించినందుకే వందనాలు. మా జీవితంలో ప్రార్థన సహవాసంలో స్తుతి చేయుట అనేది దాని ప్రాముఖ్యతను గురించి తెలియపరిచారు. దానివల్ల పౌలు శీలలు ఏ విధంగా ఆ బంధకాల నుంచి వారు విడిపించబడి ఆ చెరసాల అధిపతికి సువార్తను ప్రకటించి మారు మనసు పొందేటువంటి కృపను మీరు అతనికి అనుగ్రహించారు. అలాగనే మా జీవితాలు అనేక మంది రక్షించబడడానికి మేము ఎదుర్కొనే ప్రతి ఛాలెంజెస్, మేము ఎదుర్కొనే ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ తండ్రి మీ కొరకు మేము దాన్ని అప్పగించువారుగా సహాయం చేయండి.
తద్వారా అనేక మంది రక్షణలోనికి రావడానికి, దేవుని రాజ్య సువార్త సకల జనులు విందురుగాక. తను మీ బిడ్డల్లో అటువంటి కార్యాన్ని మీరు జరిగించి మీరు మహిమ పొందమని కోరుచు. ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి గణపరిచి అధికి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే టుడే. డోంట్ థింక్ దట్ నాకు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ అవమానం ఎందుకు. దట్ ఈస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ అదర్స్. ఈరోజు అదే మాట చెప్తున్నాను. ఇతరులను రక్షించడానికి నీకు అట్టి శ్రమలు కలుగుతున్నాయి. నువ్వు ఆ శ్రమను ఎక్కువ రోజులు ఉంచుకోవు, కానీ నువ్వు ప్రార్థన, స్తుతి ద్వారా ఆ శ్రమను దేవుడు రక్షణగా మార్చబోతున్నాడు. ఇతరులు రక్షించేటువంటి వాడుగా నువ్వు ఎంచబడుతున్నావు. పౌలుసీలు ఏ విధంగా అయితే చెరసాల అధిపతిని రక్షించారో అదే విధంగా నీ ఇంటి వారిని నువ్వు రక్షించడానికి, నీ కలుగుచున్నటువంటి ఆపదలు, నీ కలుగుచున్న ఇబ్బందులన్నీ కూడా ఆత్మచేత దేవుని యొక్క కార్యమును నువ్వు చూసి అద్భుతము ద్వారా నీవు దేవుని యొక్క కార్యములో, దేవుని రాజ్యములో, దేవుని పనిలో ఒకడుగా ఎంచబడుదు గాక. దేవుడు ఇట్టి అభిషేకమును మీ మీద ఉంచబడును గాక. ఆమెన్. దేవుడు మీకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. రేపటి దినం ఉదయం 5 గంటలకి మనం కలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వాక్యాన్ని మీరు మెడిటేట్ చేయండి. అలాగనే ప్రార్థనలో మీరు కొనసాగించబడండి. యేసు నామములో దీవించబడుదురు గాక.